కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ రిటైర్మెంట్ తీసుకోబోతున్నారా? కేబినెట్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఆయన పదవి కొత్త తరం నేతల చేతుల్లోకి వెళ్లనుందా? ఈ ఊహాగానాలకు ఆయన కార్యాలయం తెరదించింది. కొత్త తరానికి బాధ్యతలు అప్పగించాలన్న గడ్కరీ వ్యాఖ్యలు రాజకీయాలకు, ఆయన రాజకీయ భవిష్యత్తుకు ఏమాత్రం సంబంధం లేవని స్పష్టం చేసింది. అసలు గడ్కరీ ఏమన్నారు? కేబినెట్ రీషఫుల్కు వీటికి సంబంధం ఏంటి? కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఓ కార్యక్రమంలో చేసిన కామెంట్స్ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి. 30 ఏళ్లుగా ప్రజా జీవితంలో ఉన్నాను, చాలా పని చేశాను, ఇప్పుడు మునుపటిలా చేయలేకపోతున్నాను, కొత్త తరానికి బాధ్యతలు అప్పగించాల్సిన సమయం వచ్చిందన్నారు గడ్కరీ. కేంద్ర కేబినెట్ విస్తరణ, శాఖల మార్పులపై ఊహాగానాలు కొనసాగుతున్న సమయంలో ఈ వ్యాఖ్యలు రాజకీయంగా చర్చకు దారితీశాయి. పొలిటికల్ రిటైర్మెంట్ పై గడ్కరీ హింటిచ్చారనే ఊహాగానాలు రాజుకున్నాయి. అయితే గడ్కరీ కార్యాలయం మాత్రం ఆ వ్యాఖ్యలను రాజకీయ కోణంలో చూడటం సరికాదని స్పష్టం చేసింది. ఆయన స్థాపించిన లక్ష్మణ్ రావు మాంకర్ ట్రస్ట్ గిరిజన ప్రాంతాల అభివృద్ధి కోసం పనిచేస్తోందని, అక్కడ ఏకలవ్య విద్యాలయాలను నిర్వహిస్తోందని తెలిపింది. ట్రస్ట్ భవిష్యత్తు కార్యకలాపాలు, నాయకత్వ బాధ్యతలను యువతకు అప్పగించాలన్న సందర్భంలోనే గడ్కరీ ఆ వ్యాఖ్యలు చేశారని వివరించింది. సీనియర్లు మార్గనిర్దేశం చేస్తూ యువతను ప్రోత్సహిస్తే సంస్థ మరింత ముందుకు వెళ్తుందన్నదే ఆయన ఉద్దేశమని పేర్కొంది. కొన్ని మీడియా ఛానళ్లు ఈ వ్యాఖ్యలను రాజకీయాలకు ముడిపెట్టాయంటూ వివరణ ఇచ్చింది గడ్కరీ ఆఫీస్. త్వరలోనే కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ జరుగుతుందనే వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. కొత్త వారిని కేబినెట్లోకి తీసుకుంటారనే ప్రచారం జరుగుతోంది. కేంద్ర మంత్రి రామ్ విలాస్ అఠవాలే ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించారు. సంస్థాగతంగానూ బీజేపీలో భారీ మార్పులు జరిగాయి. మరోవైపు E20 పెట్రోల్ వాడకాన్ని ప్రోత్సహిస్తోన్న నితిన్ గడ్కరీ ఆ విషయంలో పెద్ద ఎత్తున విమర్శలు ఎదుర్కొంటున్నారు. E20 పెట్రోల్తో ఆయన కుటుంబం లబ్ధి పొందుతోందనే ఆరోపణలు సైతం వచ్చాయి. ఈ ఆరోపణల్ని గడ్కరీ ఖండించినా ఆయన కేంద్ర మంత్రి పదవికి గండం ఉందనే ప్రచారం గత కొంతకాలంగా నడుస్తోంది. ఈ నేపథ్యంలో కొత్త తరానికి బాధ్యతలు అనే వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. అయితే గడ్కరీ ఆఫీస్ క్లారిటీ ఇవ్వడంతో రిటైర్మెంట్ ఊహాగానాలకు చెక్ పెట్టినట్లయింది.